ఒక ఊరిలో ఒక ప్రసిద్ధ శిల్పి ఉండేవాడు. ఒకసారి ఆయన ఒక అద్భుతమైన విగ్రహాన్ని చెక్కాలని అనుకుని అడవిలోకి వెళ్ళి 2 పెద్ద రాళ్లను తీసుకువచ్చాడు. మొదటి రాయి శిల్పి మొదటి రాయిని తీసుకుని తన ఉలితో చిసెల్ చెక్కడం మొదలుపెట్టాడు. ఉలి దెబ్బ తగలగానే ఆ రాయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మో! నాకు చాలా నొప్పిగా ఉంది. నన్ను వదిలేయ్. నేను ఈ బాధను భరించలేను అని వేడుకుంది. శిల్పి జాలిపడి ఆ రాయిని పక్కన పడేశాడు. రెండో రాయి శిల్పి రెండో రాయిని తీసుకుని చెక్కడం మొదలుపెట్టాడు. ఉలి దెబ్బలు పడుతున్న కొద్దీ ఆ రాయికి కూడా చాలా నొప్పి కలిగింది. కాని ఆ రాయి మనసులో ఇలా అనుకుంది. ఈ నొప్పి ఇప్పుడు తాత్కాలికమే, కాని ఈ దెబ్బలు భరిస్తేనే నాకు ఒక రూపం వస్తుంది అని ఓపికగా భరించింది. ఫలితం కొన్ని రోజుల తర్వాత ఆ రెండో రాయి ఒక అద్భుతమైన దైవ విగ్రహంగా మారింది. ఆ ఊరి ప్రజలు ఒక పెద్ద గుడి కట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మరి శిల్పి మొదట పక్కన పడేసిన రాయి ఏమైందో తెలుసా? దాన్ని అదే గుడి బయట మెట్ల దగ్గర వేశారు. వచ్చిన భక్తులందరూ లోపల ఉన్న విగ్రహానికి పూలు వేసి పూజిస్తుంటే బయట ఉన్న రాయి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు బయట ఉన్న రాయి లోపల ఉన్న విగ్రహంతో ఇలా అంది. నీకు ఎంత అదృష్టం! అందరూ నిన్ను పూజిస్తున్నారు, ననేమో తొక్కుతున్నారు అని ఏడ్చింది. అప్పుడు ఆ విగ్రహం నవ్వి ఇలా అంది. నాడు శిల్పి ఉలి దెబ్బలు వేస్తుంటే నువ్వు భరించలేక పారిపోయావు. నేను ఆ బాధను, ఆ ఆలస్యాన్ని ఓపికతో భరించాను. అందుకే ఈరోజు నేను విగ్రహాన్ని అయ్యాను. నువ్వు మెట్టుగా మిగిలిపోయావు. ఈ కథ ఇచ్చే సందేశం మారల్ ఆఫ్ ద స్టోరీ. మన జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయన్నా, మనం కోరుకున్నది ఆలస్యం అవుతుందన్నా, దానర్థం దేవుడు మనల్ని ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తున్నాడని. తొందరగా వచ్చేది ఏదీ శాశ్వతం కాదు. ఓపికతో సాధించే విజయం చరిత్రలో నిలిచిపోతుంది. మనకి ఇప్పుడు కలిగే నొప్పి, నిరాశ రేపు మనం అందలమెక్కడానికి పునాదులు మాత్రమే. అందుకే ఓపిక పట్టండి. మీ సమయం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సరేనా?